మీనరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా 12 సంవత్సరాల తర్వాత రాశాధిపతి దేవగురు బృహస్పతి పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేయబోతున్నాడు. విపరీతమైన అదృష్టం ఆనందం మీనరాశి వారు సొంతం అని చెప్పి గమనించాలి. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, రాశిలోనే శని భగవానుడు. శని యొక్క ప్రభావం చేత ఇప్పటికే సతమతమవుతూ ఆందోళన చెందుతూ ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన, పై అధికారులతో ఒత్తిడి, సహ ఉద్యోగస్తులతో హేళనతో ఇప్పటికే జీవితం మీరు విసికి వేజారిపోయారని చెప్పి కూడా గమనించాలి. ధనవాకు కుటుంబ స్థానంలో కుజ భగవానుడు స్వక్షేత్రంగా సంచరిస్తున్నాడు. కుజదోషమైనను స్వక్షేత్రం అవ్వడం వలన యోగదాయకము. అర్ధాష్టమ బుధుడు స్వక్షేత్రకారకుడు, అక్కడే శుక్రుడు ఉన్నాడు. రాసులలో ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, ఐశ్వర్యం, ఆనందం మీనరాశి వారి సొంతం. 12 సంవత్సరాల తర్వాత రాశాధిపతి గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. కనుక ఇటువంటి సమయం పోతే మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత కూడా దొరకదు అని చెప్పి గమనించాలి. కనుక పుష్కర స్థానము గతించిన వారికి శ్రాద్ధ కార్యక్రమములు, పిండ ప్రధాన కార్యక్రమాలు దశదానాలు చేయగలిగితే మీకన్నా అదృష్టవంతులు లేడు అని చెప్పి గమనించాలి. ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, సోమవారం సోమవతి సందర్భంగా కూష్మాణ దీపాన్ని వెలిగించుకొని తెల్ల జిల్లడి వృక్షం దగ్గర ఉంచిన బ్రాహ్మణుడి కానీ స్త్రీమాతకు దానం చేసిన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసే స్థితిగతులు తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.